ప్రైజ్ లార్డ్. యేసయ్య నామములో డైలీ మన్నా అనే వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఒక్కొక్కరిని నేను ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కూడా దేవుడు వాక్య భాగాన్ని నిర్గమకాండం 2:25 వచనాన్ని ధ్యానించుకోబోతున్నాం. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి అందు లక్ష్యము ఉంచును అని రాయబడి ఉంది. మన యెహోవా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలని వాళ్ళు ప్రార్థన లేకుంటే వాళ్ళ బాధ దేవుడు చూసి వాళ్ళపైన కనికరించి దేవుడు దిగొచ్చాడంట వాళ్ళు విడుదల పరిచేయడానికి. కారణం ఏంటి చూడండి, అబ్రహాముతో, ఈసాకుతో, యాకోబుతో దేవుడు చేసిన నిబంధన కవనెంట్ని దేవుడు ఆయన గుర్తుంచుకొని ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు పడే కష్టాన్ని దేవుడు చూసి వాళ్ళ కోసం కనికరించి కిందకి దిగారంట వాళ్ళు విడుదల పరిచేయడానికి. చూడండి, అలాంటి సమయంలో వాళ్ళు కష్టపడేటప్పుడు ఇప్పుడు యాకోబు లేడు, ఈసాకు లేడు, అబ్రహాం కూడా లేడు, యోసేపు కూడా లేడు, ఎవ్వరు లేరు. అయితే వీళ్ళు బానిసలుగా ఐగుప్తు దేశంలో ఉండేటప్పుడు వీళ్ళు పడే బాధ దేవుడు విని చూసి వీళ్ళు విడుదల పరిచేయడానికి దేవుడు వీళ్ళపైన కనికరిస్తున్నాడని చెప్పి లేఖనంలో రాయబడి ఉంది. దేవుడు ఒకవేళ వీళ్ళు ముప్పిరాళ్ళు అందరూ లేకుండా పోయినా, అబ్రహాం, యాకోబు, ఈసాక్ అందరూ లేకుండా పోయినా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలపైన కనికరించాడంట. కారణం ఏంటి? దేవుడు వాళ్ళతో చేసిన వాగ్దానాన్ని అనుకొని గుర్తుంచుకొని కనికరించాడంట. క్రీస్తునందు ప్రియులారా, చూడండి, మీరు ఒకవేళ ఏదో ఒక పాపంలో బానిసలుగా ఉన్నారా, దాన్ని విడిసి బయటికి రాలేక మీరు చాలా కష్టపడి ఏడుస్తున్నారా, మీ అప్పుల బాధల వల్ల ఏదో ఒక బానిసగా ఉన్నారా, ఏదో ఒక జబ్బుకి బలహీనతలకి మీరు బానిసలుగా ఉండొచ్చు. అయితే దేవుడు చెప్తున్నాడు, నీతో దేవుడు చేసిన వాగ్దానాన్ని, నువ్వు పడే బాధని దేవుడు చూసి కనికరించి ఆయన దిగి నిన్ను విడుదలపరచబోతున్నాడంట. హల్లెలూయా. అయితే ఇక్కడుంటే ఒక సీక్రెట్ ఏంటంటే, దేవుడు వైపు తిరిగి మీరు మొరపెట్టాలి. మనుషుల దగ్గర కాదు, వాళ్ళు వీళ్ళని చెప్పి కాకుండా మీరు దేవుడి దగ్గర మీరు మొరపెట్టేటప్పుడు దేవుడు దిగి వచ్చి ఆయన మిమ్మల్ని మీరు పడే బాధలు చూసి కనికరించి విడుదలపరచబోతున్నారంట. హల్లెలూయా. మన దేవుడు సజీవంగా ఉండే దేవుడు. ఎవరందరూ దేవుడి సమూహంలో సహాయం కోసం మొరపెడుతున్నారో వాళ్ళు ఒక్క రోజు కూడా సిగ్గుపడి వెళ్ళిపోయిందిగా బైబిల్ మాట చెప్పనే లేదండి. మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న, పరిస్థితిలో ఉన్నా, కాల్ అంటు గాడ్, దేవుడి వైపులో దిగి దేవుడి పైన మీ విశ్వాసాన్ని ఉంచుకొని మీరు ప్రార్థన చేసేటప్పుడు మీకు ఒక విడుదల కలగబోతుంది. హల్లెలూయా. షాల్ వి ప్రే? ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్ర. ఈ వాక్య భాగం వినే ఒక్కొక్క పిల్లల్ని మీరు ఆశీర్వదించండి. ఎలాంటి పరిస్థితిలో ఉండి మీ పిల్లలు మీ వైపు తిరిగి మొరపెట్టిన ఇప్పుడు యేసయ్య నామంలో విడుదల కలుగును గాక. అన్ని దురాత్మ క్రియలు, చేతపడి శక్తుల నుంచి విడుదల కలుగును గాక. మీరు అలా చేస్తున్నారు. వందనాలు. జీసస్ నేమ్ వి ప్రే. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.